ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కుచ్చులు ఇలా కట్టేశానండి. శారీ కలరు ప్లస్ బార్డరు. శారీలో ఈ కలర్ కనిపిస్తుందని చెప్పేసి నేను వచ్చేసి ఇలా తీసుకున్నాను. పింక్ తీసుకున్నానండి. ఇవి పింక్ ఇలా తీసుకున్నాను. ఈ టూతో నేను అలాగనే ఈ గ్రీన్ పూసలు, ఈ చిన్న పూసలు తీసుకొని మనం ఏదే వేసినా ఒక కొత్త లుక్లో కొత్తగా ఉండాలి, చాలా బాగుండాలి అని చెప్పి కొత్తగా ట్రై చేస్తున్నానండి. నేను ఈ బీడ్స్ నా దగ్గర ప్యాకెట్ తీసుకున్నానండి ఇంతకుముందు. అన్నీ లైట్ కలర్సే. అంటే ఎప్పుడు శారీకి మ్యాచ్ అయితే అప్పుడు చూసుకొని నేను కొత్త మోడల్ అనేది ట్రై చేసుకుంటూ వస్తున్నానండి. ఇప్పుడు కూడా ఒక న్యూ మోడల్ మళ్ళీ ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. 2 కలర్స్ వేస్తున్నాను కదా. సింగిల్ కలర్ ఉంటే సింగిల్ వేస్తాను, డబల్ కలర్ వచ్చినాయి కాబట్టి డబల్ కలర్ వేస్తున్నాను. ఒక ట్రెండీగా కనపరావాలి కదండి మనం వేసే డిజైన్, మీకు నచ్చాలి. ప్లస్ చూడండి ఎలా వేస్తాను. ఒక సూదికి 7 పోగులు ఎక్కించుకున్నానండి నేను. ఈ సూదికి 7 పోగులు ఎట్లా ఎక్కుతాయి అనుకోవద్దు. కొన్ని ఎక్కించి మళ్ళీ ఒకటి అట్లా ఎక్కించుకుంటూ మొత్తం 7 ఎక్కించేస్తానండి. ఇది ఒక పూస తీసుకోండి. తర్వాత క్రిస్టల్ తీసుకోండి. ఇలా పెట్టుకున్నామనుకో మనము మొత్తము ఏది కావాలంటే అది ఇట్లా అనుకుంటూ వెళ్ళిపోయినామంటే చాలా ఈజీగా అయిపోతుందండి మనకు. ఇలా మళ్ళీ లాస్ట్లో ఒక పూస తీసుకోవాలి. తీసుకొని అన్నీ ఇలా పైకి అనేసేయండి. ఫస్ట్ ఇలా అన్న తర్వాత ఈ పూసను వదిలేసి ఈ పైకి అనేసేయండి. ఇలా వచ్చిన తర్వాత కింద పూసను గట్టిగా పట్టుకొని లాగినామనుకో నీట్గా వస్తుందండి. ఎప్పటికైనా సరే మనకు క్రోషెట్ డిజైన్ ఎట్లా ఉంటుంది సేమ్ అలాగనే లుక్ వచ్చేస్తుందండి మనకి. ఎంత మనకు రాదు అని అనుకోవడానికి టెన్షన్ లేకుండా చాలా బాగుంటుందండి. ఇలాగ పూసలు ఎక్కించుకోండి. మళ్ళీ ఒక పూస అది ఒక క్రిస్టల్, మళ్ళీ ఇది ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇలా ఎక్కించుకున్నాక ఇవి పైకి అనేసి ఇలా ఒకటి ఇప్పుడు వస్తుంది. ఒకటి ఇట్లా పట్టుకొని ఇది పైనుంచి ఇట్లా కింద రౌండ్ ఇట్లా ఉంది కదా, ఆ రౌండ్లోంచి ఇట్లా చూడండి. మళ్ళీ ఒకసారి చూడండి. అట్లా 4 టైమ్స్ వేసేసేయండి. నీట్గా సెట్ అయిపోతుంది. మనకు కావాలనుకున్నట్లు నీట్గా అనిపిస్తుంది. తర్వాత కుచ్చు తీసుకోండి. కుచ్చులోంచి ఇట్లా చాలామంది ఏం చేస్తారంటే గ్యాప్ వదిలేసి ఇక్కడ గ్యాప్ పెట్టేసి ఇట్లా గ్యాప్ చెక్కేసి ఇట్లా మనం నార్మల్గా కుచ్చులు కడతారండి సపరేట్గా. ఇలా తీసుకొని గమ్మేసి ఇలా పట్టుకొని కుచ్చులు వేస్తారు. కానీ నేను మటుకు కుచ్చులు ముందు కట్టేసి నాకెందుకో చాలా ఈజీ ప్రాసెస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుచ్చులు కట్టుకున్న తర్వాతనే ఇలా వేస్తేనే నీట్గా వస్తుందని అనిపిస్తుందండి. అందుకోసం అని చెప్పేసి నేను ఫస్ట్ కుచ్చులు కట్టేసుకుంటాను. మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నానండి మీకు. ఇలా వచ్చిన తర్వాత ఇది పింక్ తీసుకున్నాను కదా, లైట్ ఎల్లో తీసుకుంటా. తర్వాత పూస ఇలా తీసుకొని పూస వదిలేసి పైకి అనేసేయండి. అన్న తర్వాత మళ్ళీ ఒక పూస క్రిస్టల్వి చిన్నవి తీసుకున్నాను, పెద్దవి కాదు. అంటే ఫస్ట్ నేను వేరేలాగా వేద్దాం అనుకున్నానండి. అది కూడా చూపిస్తాను. నాకెందుకో అది బాగలేదు అనిపించి మళ్ళీ అంతా తీసేసి 3 వేసానండి అట్లా. అది కూడా చూపిస్తాను మీకు. నేను ఇట్లా వేసుకున్న తర్వాత అది చూపిస్తాను ఎలా వేయాలనేది. ఫస్ట్ అంటే కుచ్చు కట్టాలి ఇక్కడ, అది చూపిస్తాను అన్నాను కదా. ఇలా వేసి తర్వాత ఈ బీడ్ అనేది ఇట్లా రౌండ్ వేసి మళ్ళీ తీసుకొని ఇట్లా వేసి ఇట్లా పెట్టానండి. ఇదిగోండి ఇలా పెట్టాను. కానీ బాగుంది, కాదని కాదు. ఇది ఇట్లా తిరుగుతుంది. అట్లా తిరిగినప్పుడు మనకి ఇక్కడ ఇలా తిరుగుతుంది కదా,
బాగలేదు, నాకు నచ్చలేదు. అందుకోసం అని చేసి 3-4 వేసానండి. వేసి మరీ తీసిన నేను. ఏం చేయాలి, నచ్చనప్పుడు తీసేయాల్సిందే కదా. 1-2 ట్రై చేస్తాం. అంటే ఇది మన ఆప్షన్ ఇచ్చినారు మనకి వాళ్ళు. ఆప్షన్ ఇచ్చినప్పుడు మనము ఏదైనా సరే వేయచ్చు. కానీ నీట్గా లేనప్పుడు తీసేసేదే బెటర్ కదా మనకు నచ్చినప్పుడు. నాకైతే నచ్చలేదనేసి తీసేసినాను. తీసి మళ్ళీ ఇది మోడల్ స్టార్ట్ చేసినాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇక్కడికి థ్రెడ్ అయిపోయింది. ఇట్లా వచ్చినప్పుడు పక్కనే మళ్ళీ మనం నాట్స్ వేసాం కదా, ఆ నాట్స్లలో నుంచి మళ్ళీ తీసుకుంటూ రండి. ఇట్లా టైట్గా వస్తుంది. ఇట్లా దీంట్లో నుంచి కుచ్చులో నుంచి ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక 2 సార్లు వేసేయండి. వేసేసి కట్ చేసేస్తే అయిపోతుంది. నీట్గా ఉంటుంది, బాగుంటుంది. అంతే. ఇంకా ఇంత ఉంది ఫ్రెండ్స్. ఒక 6-7 అవుతాయి. శారీ మొత్తం ఒకసారి చూసేసండి. బాయ్ ఫ్రెండ్స్.